అలాగే ఇంకొక విషయం తెలియాలి, మొత్తం 50 దేశాలు ముస్లిం దేశాలు ఉంటే అందులో షియా ముస్లింల కోసం ఉన్నది ఇరాన్ ఒక్క దేశం. మరి మొత్తం ఈ 50 దేశాల్లో న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం ఏంటిదో తెలుసా? పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉంది. అయినప్పటికీ కూడా మాట్లాడకుండా కూర్చుంది అంటే ఇంకెంత దుర్మార్గం. ఎవరైనా డాక్టర్ అబ్దుల్ కాదిర్ ఖాన్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్, ఆయన పాకిస్తాన్కి ఆయన న్యూక్లియర్ పవర్ని తయారు చేశారు యుఎస్ వాళ్లతో. అది కూడా అమెరికా సపోర్ట్తోనే తయారు చేశారు. భుట్టో ప్రధానిగా ఉన్న సమయంలో భారత్కి అమెరికాకి చెడుతుంది అన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ అండ్ అమెరికా కలిసి ఈ న్యూక్లియర్ పవర్ని అమెరికా ద్వారా పాకిస్తాన్లో డెవలప్ చేయించుకుందన్నమాట. సరే, ఆ సమయంలో హార్ట్ఫుల్గా పవర్ఫుల్గా పనిచేసిన సైంటిస్ట్ గురించి మనం మాట్లాడాల్సిందే, అబ్దుల్ కాదిర్ ఖాన్. ఆయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఫర్ పాకిస్తాన్. ఇట్స్ ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. మరి అంత పెద్ద న్యూక్లియర్ పవర్ని పెట్టుకున్న పాకిస్తాన్ మరి ఎందుకు ఈ పిల్ల టపాసులతో ఆడుకుంటున్నట్టుగా పక్కన కూర్చోవడాన్ని ఎలా చూడాలి?